2024-25 కాలంలో పిఎం కిసాన్ పథకం కింద 41.41 లక్షల మంది రైతులకు 17,012.50 కోట్ల మొత్తాన్ని అందించడమైంది. సి ప్రశ్నకు సమాధానం వర్తించదండి. డి ప్రశ్నకు సమాధానం మీకు ఇచ్చిన సమాధానంలో టేబుల్లో పెట్టామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం. రాజశేఖర్ గారు. అధ్యక్ష, ఖరీఫ్ అయిపోయింది, రబీ వస్తుంది. రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా సంఖ్య దగ్గరగా 52 లక్షల మంది ఉన్నట్లుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి 52 లక్షల మందికి ఇవ్వాలి అంటే 10,500 కోట్ల రూపాయలు దగ్గరగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో పెట్టింది 4,500 కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో పెట్టారు. మరి ఈ మొత్తానికి ఇవ్వడం కోసం మీరు చెప్పినటువంటి సంఖ్యకు కూడా ఈ 4,500 కోట్ల రూపాయలు సరిపోనటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు కలిసి 26,000 రూపాయలు ప్రతి రైతుకి ఎప్పటి నుంచి ఇస్తారు? రెండోది, మీరే చెప్పారు కౌలు రైతులందరికీ కూడా మేము ఈ పథకాన్ని వర్తిస్తామని చెప్పి. కౌలు రైతులు భూ యజమాని దగ్గర నుంచి భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా మేము కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొస్తున్నామన్నారు. కాబట్టి భూ యజమాని అవసరం లేకుండా కనుక కౌలుదారులను గుర్తించే పరిస్థితి అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుద్ది. కారణం ఏమిటంటే 170% భూములు, వ్యవసాయ భూములన్నీ కూడా కౌలు రైతులే చేస్తా ఉన్నారు. కౌలు రైతులకి కార్డులు ఇంతవరకు జారీ చేయలేదు. కాబట్టి కౌలు రైతులకి ఇప్పటికీ ఎన్ని కార్డులు జారీ చేశారు? మీరు మిగతా భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా ఇచ్చేటువంటి కౌలు రైతులకి కార్డులు ఎప్పుడులోగా ఇస్తారు? టోటల్ ఎప్పటి నుంచి మీరు ఈ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతారో మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నారు. రామసుబ్బారెడ్డి గారు. దీంట్లో రైతులకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ కానీ రెండు కలిపి ఆ రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధ్యక్ష, రైతులందరూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు. అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు 20,000 రూపాయలు 14,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కలిపి 20,000 చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల్లో 20,000 రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు ఆర్థిక సాయం వస్తుందని ఆనందించారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే ఇచ్చిన హామీ ప్రకారం ఎంత అమౌంట్ అవుతుంది? ఈరోజు బడ్జెట్లో మన గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టినది 1,000 కోట్లు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు, 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నారు. అసలు సీజన్ దాటిపోయింది. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా రబీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వలేదు. అధ్యక్ష, ఈరోజు ఈ సంవత్సరంలో రైతులకు పూర్తిగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చెల్లిస్తారా లేదా? ఎంత అమౌంట్ అవుతుంది? లబ్ధిదారుల సంఖ్య కూడా గత ప్రభుత్వంలో 52 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం అయింది. అధ్యక్ష, అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష, రైతులకు ఈ విధంగా వాళ్ళు చెప్పడం కాకుండా
ఇన్సూరెన్స్ కింద ప్రతి ఎకరాకు దాదాపు 500 నుంచి 600 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. గతంలో ఉచితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అధ్యక్ష రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టడం వల్ల దాదాపు ఎకరాకు 500-600 అంటే ఒక్కొక్క రైతు మీద ఎకరాన్ని బట్టి 5,000-6,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఈ రోజు చూస్తే రైతులకేమో ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 అంటున్నారు. ఇటు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఒక్కొక్క రైతు కొన్ని వేల రూపాయల డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా రైతులు మోసపోవడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో రైతులకు ఓట్ల కోసం చెప్పినట్టుంది తప్ప చిత్తశుద్ధితో రైతులకు ఇవ్వాలని చెప్పినట్టు కనపడట్లేదు అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరంలో పూర్తిగా రైతులందరికీ చెల్లిస్తారా లేదా, ఎప్పట్లోగా చెల్లిస్తారు? ఓకే మంత్రి గారు. అధ్యక్ష, మేము ఏదైతే చెప్పామో అది అమలు చేస్తాం అధ్యక్ష. మీరు కూడా 2019వ సంవత్సరంలో 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో మీరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000, వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగుల్లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద 10,000 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఇది వాస్తవం, మీరండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ కానీ, రైతులకు ఒక పరికరం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈరోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈరోజు బీమా ఎవరు కట్టారో తెలియటం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎలాగిస్తారు? బడ్జెట్లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష. మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదో, మీరు ఒక పథకం ప్రకటించారు, దానికి 7-8 కోట్లు అవసరం. మీరు బడ్జెట్లో పెట్టింది 3,000 కోట్లే. పథకం అమలు చేయలేదా? పథకం అమలు చేయలేదా? ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతా ఇది ఫుల్ఫిల్ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము ఇది పెట్టాం. ఇది కూడా విధి విధానాలు అధ్యక్ష, విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే 20,000 రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా మీరు మాట్లాడచ్చు. మేమేదో రైతుకి 12,500 ఇచ్చేసాం, మొత్తం రైతులు బాగుపడ్డారని చెప్పి ఎక్కడికక్కడ మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజే మీరు చూశారు ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు. ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరూ చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష, వినండి మీరు అడగండి అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల, వినాలి లింక్ ఇదంతా
మీరు నోట్ ఏదో చేసుకోండి, నోట్ చేసుకోండి. వచ్చిన అడిగితే వినండి. తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను. వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈ రోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17 21.77% వృద్ధి రేటు అధ్యక్ష. 17-18 22.8% వృద్ధి రేటు అధ్యక్ష. వ్యవసాయంలో 18-19 అధ్యక్ష రాష్ట్రం అంతా కరువు వచ్చింది. రాష్ట్రం అంతా కరువు వచ్చినా సరే 6.72% వృద్ధి రేటు అధ్యక్ష. ఇలా 5 సంవత్సరాలు 19-20 12.36%, 20-21 10.33%, 21-22 14.10%, 22-23 9.48%. ఇప్పుడు వరకు చూస్తే 6% అధ్యక్ష. మీరేదో 12,500 ఇచ్చేసాం రైతులకి ఉద్ధరించామంటే, ఇదేదో ఉద్ధరించామంటే బయట కనబడాలి అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధాల వృద్ధి రేటు మొత్తం పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మళ్ళీ 20-25% పెంచాలి. దానికి రైతు ఏం కావాలి? ఇప్పుడే చెప్పారు కౌలుదారుల సంగతి. కౌలుదారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 2016లో ఒక మంచి చట్టం ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చారు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆయన వెళ్ళి సంతకం పెడితే తప్ప కౌలు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులందరూ భయపడిపోయారు. నాతో సంతకం పెట్టించుకుంటే రేపు కౌలు తీసుకుంటే తిరిగిస్తారో లేదని మొత్తం కౌలు రైతులందరికీ ఇబ్బంది అయింది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేదో ఇంట్లో కూర్చొని రాయడం లేదు, జిల్లాలు తిరుగుతున్నాం, రైతు సంఘాలతో సమావేశాలు పెట్టాం, రైతులతో మాట్లాడుతున్నాం. ఈ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం. మారిస్తే ఎలాగుంటుంది, లేకపోతే ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిచేసి వెళ్తామని సిస్టమేటిక్ గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 9.8 లక్షల మందికి ఈరోజు కౌలు రైతు కార్డులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు. రైతుకి అవసరమైతే ₹1 ప్రభుత్వం ఇచ్చినా మనకేమి నష్టం లేదు. రైతు పడిన కష్టానికి ఫలితం దక్కాలని, రైతుకు మళ్ళీ వ్యవసాయం సాగు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చాము 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మేము 14,000, ఇది బడ్జెట్లో పెట్టాం. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. వీలైనంత తొందరగా, మీరేదో సంవత్సరానికి 4,000 కోట్లు ఇచ్చారు, ఈ రోజు మేము ఇచ్చింది డబుల్ అవుతుంది. ఆ లెక్కలన్నీ తర్వాత మీకు చెప్తాను. దయవుంచి సభ్యులందరూ అర్థం చేసుకోమని చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13615 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. బిల్ ఉంది, నాతో బిల్ ఉంది, అందుకే అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఇటీవలి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి, మీరు ఆన్సర్లో చూడొచ్చు. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 2024 జూలై వర్షాలకు భారీ వర్షాలు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు పంటంతా కూడా నష్టపోయింది. 31.633 మంది వ్యవసాయ మరియు ఉద్యానవన రైతులకి ప్రభుత్వం ఇప్పటికే 31,502.88 లక్షలు మంజూరు చేయడమైంది.
2024 ఆగస్టు సెప్టెంబరు భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో చాలామంది రైతులకి చాలా ఇబ్బందులు జరిగింది. దానికి కూడా 31.908 లక్షల రూపాయలు ఇప్పటికే